ఎస్ఎస్ఓకి వాళ్ళు సంజయ్ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షూట్ అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ కనుక వెంటనే రిప్లై కూడా రాసి ఇచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్ కి అండ్ అల్లు అర్జున్ కి మన ప్రొడ్యూసర్ మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేసిన విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా? సార్ అది మా పని ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. ఇక్కడ నమస్కారం సార్, మీడియా మిత్రులు. సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సినిమా నా చేతుల రేపాదానికి శాంత కళ్యాణ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదైతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు వెళ్ళాను నేను. నా నాన్నకేస్తే అసలు చెప్పలేని సార్ 15 రోజుల నుంచి నా మధ్యలో వెళ్తానండి. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్ నేను బ్యాక్ సైడ్ రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చాను సార్. నాకు వాళ్ళ అల్లు టీం నుంచి మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. నా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదండి. అదే పేపర్ కాపీతో ఎస్హెచ్ఓ ఒకటి వచ్చింది సార్. నేను బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ మీద రాసి మేనేజ్మెంట్కి వెళ్తున్నాను సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ నాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలా మంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్ ఉన్నారు. 2 hours నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం సార్ క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడుకోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజు ఉన్నామంటే అది ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఎన్నటో నేను మేనేజ్మెంట్ నా ముందుగా ఉండరు, నాగరాజు సన్ అదర్ మేనేజ్మెంట్ ఏ ఉండరు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్ కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండవు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ అల్లు అర్జున్ మాత్రమే కదా సార్, అల్లు అర్జున్ మాత్రమే వస్తున్నట్లు చాలా క్లియర్ గా పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. థియేటర్ కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ అనుకోవారు. సో 10 రోజుల్లో వివరణ అనుకోవారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ అయిపోతుంది. తొందర ఎందుకు, మీరు చూస్తా ఉండండి ఏం జరుగుతుంది. సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మీరు సంధ్య థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగుంది. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసులు పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం, ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్ లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్ నోచుకోలేదో చెప్తారా సార్? ఏమో, నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ కేసెస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ లేనందుకు కొద్దిగా డిలే అయింది.
అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే కేసెస్లో ఉన్న అందరినీ కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది, యుఎస్ కౌన్సిలేట్, యుఎస్ ఎంబసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అందరితో లైజనింగ్ జరుగుతుంది. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్లు అడిగారు, 3 సార్లు అడిగారు, 3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మొన్న కూడా మా టీం వెళ్ళొచ్చింది ఢిల్లీకి. సో తొందరలో వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారని అనుకుంటున్నాం. దాని తర్వాత అది ఫస్ట్ కండిషన్. దాని తర్వాత అది నెక్స్ట్ రిక్వెస్ట్ కానివ్వండి, ప్రొవిజనల్ అరెస్ట్ వారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు జారీ చేయడానికి వీలు ఉంటుంది. లేదండి, అది మేము కూడా పేపర్లో చదివాం, కానీ అటువంటి మేము యుఎస్ కాన్సులేట్ జనరల్ని అడగడం జరిగింది. వారికి కూడా ఎటువంటి సమాచారం దీని గురించి లేదు. సార్ రవి సార్, నమస్తే తెలంగాణ. ఇక ముందు సార్ ఆ. సైబర్ క్రైమ్ సార్